ఎవ్రీవన్, వెల్కమ్ టు కుకింగ్ విత్ హబీ ఛానల్. ఈరోజు మనము మ్యాంగో రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సమ్మర్ కదండి, మ్యాంగో సీజన్ అది కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మ్యాంగోతో మనకి ఏ ఐటమ్స్ వస్తాయో ఆ ఐటమ్స్ అన్నీ మనం తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ మ్యాంగోతో రవ్వ లడ్డు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక దేనికి ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? వచ్చేసేయండి నాతో పాటు. ఈరోజు మనము మ్యాంగో రవ్వ లడ్డు ఎలా చేసుకుందామో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. మ్యాంగోతో మనము చాలా అంటే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియదండి మ్యాంగోతో ఎన్ని ఐటమ్స్ చేసుకోవాలనేది. ఈరోజు నేనైతే మ్యాంగోతో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ఒక 10 నిమిషాల వరకు చక్కగా సన్నటి సెగ మీద ఫ్రై చేసి పెట్టేసేసాను. ఒక కప్పు షుగర్ పౌడరు, షుగర్ని నేను చక్కగా మిక్సీకి వేసేసి షుగర్ని పౌడర్ లాగా చేసి పెట్టేసేసానండి. ఇదిగోండి చూడండి, ఒక కప్పు షుగర్ పౌడర్. ఒక కప్పు మ్యాంగో క్యూరీ, మ్యాంగో చక్కగా కడిగేసేసి శుభ్రంగా పీసెస్గా తీసేసి కట్ చేసేసి మిక్సీకి వేసి క్యూరీ లాగా చేసి పెట్టేసేసాను. ఒక కప్పు నేను ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి. మీకు కావాల్సి వస్తే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. మీరు దీనికి బదులుగా మీరు ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎండు కొబ్బరిని అయితే ఒక కప్పునైతే యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, వీటన్నిటిని ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యి. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యినైతే యాడ్ చేసుకుందాము. నెయ్యి చక్కగా కాగిన తర్వాత మనము జీడిపప్పు, కిస్మిస్ని వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ రెండింటిని అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మీకు కావాల్సి వస్తే ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు అనమాట. పిస్తా, బాదం పప్పు, ఏమైనా మనం కూడా డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ మనము యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, జీడిపప్పు, కిస్మిస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. తర్వాత ఇందులో మ్యాంగో క్యూరీని కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా ఒక కప్పు, ఆ ఎండు కొబ్బరిని కూడా మనము యాడ్ చేసేసుకుందాము. ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరినైనా కూడా మనము యాడ్ చేసుకోవచ్చండి. లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వీటన్నిటిని మనము చక్కగా కలిపేసేసుకుందాము. చక్కగా వీటన్నిటిని ఇలా మనము చక్కగా కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఆల్రెడీ మనము జీడిపప్పు, కిస్మిస్లు ఫ్రై చేసుకున్నాం కదండి, అదే నెయ్యిలో మనము ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాం. అన్నిటిని మనము ఈ నేతిలో వేసేసేయాలి. వేసేసి మొత్తాన్ని మనము చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమానంతటిని వేసేసి నెయ్యిలో చక్కగా మనము ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా చక్కగా తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకున్నాము. ఇలా ఒక పావు గంట వరకు చక్కగా మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా నెయ్యి కూడా చాలా వరకు అబ్జర్వ్ అయిపోయింది. ఎంత నెయ్యి పట్టిందోనండి, చాలా అంటే చాలా నెయ్యి పట్టింది. బొంబాయి రవ్వ కదండి, ఎంత వేసినా కూడా మనకు కనిపించదనమాట, పీల్చుకుంటా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనము స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దాము. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాండిని అయితే కిందకి దించేసానండి. ఇందులోనే మనము షుగర్ పౌడరు, యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్లు, వీటన్నిటిని మనము వేసేసేసి మంచిగా కలుపుకుందాం. ఓకేనా? మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాం.
ఇలా చక్కగా షుగర్ పౌడర్ మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు లడ్లుగా మనము ఇలా చుట్టుకొని పెట్టుకుందామండి. మనము 1 by 1 లడ్లు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు అయితే అన్నీ చుట్టి పెట్టేసేసాను అనమాట. లడ్డూలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. చూస్తున్నారుగా ఎలా ఉన్నాయి లడ్డూలు. మ్యాంగో రవ్వ లడ్డూలండి. మ్యాంగో సీజన్ కదండి, మ్యాంగోతో ఐటమ్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. మనకి ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారుగా రవ్వ లడ్డు ఎలా తయారు చేసామో మ్యాంగోతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఐకాన్ని మట్టికి గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ని మట్టికి ప్రెస్ చేయటం లేదు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల ముందు తీసే కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీ దాకా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఈ లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.